హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా ఎంతైంది, 8:05 అవుతుందన్నమాట. అమ్మయ్య, ఈరోజే కొంచెం అనుకున్న టైంకి దగ్గరలో బయలుదేరుతున్నా. సో ఈరోజు అయితే మాత్రం మనం హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్తున్నాం. సో మధ్యలో నాకు ఒక చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుంటే ఒక 2.5 hours వర్కే ఉంది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు శ్రీశైలం వెళ్ళి ఈరోజు నైట్ అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ 5 o'clockకి దర్శనం అనమాట. అండ్ అంతే, ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ రైడ్ అని అడుగుతున్నారు కదా, నెక్స్ట్ రైడ్ మనం లదాఖ్ వెళ్తున్నాం. సో ఏంటంటే ఇక్కడ ఉన్న కొన్ని రియల్ ఎస్టేట్ వర్క్స్ వల్ల నాకు ఏంటంటే ఒక 3 days 4 days అట్లా పోస్ట్ పోన్ అవుతా ఉంది. సో అన్నీ కంప్లీట్ అయిపోతే జస్ట్ ఏం లేదు, ఇప్పుడు నేను శ్రీశైలం వెళ్ళేసి వచ్చి BMW బైక్ సర్వీసింగ్కి ఇచ్చేస్తా. 2 daysలో సర్వీసింగ్ అయిపోతుంది. అండ్ సర్వీసింగ్ అయిపోయిందంటే ఇంక మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ సర్వీసింగ్ అంతే సర్వీసింగ్ ఒకటి ఉంది, టైర్ చేంజ్ ఒకటి ఉంది, అండ్ అంతే ఇంకా బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్పించాలి. అంటే 2 days వర్క్ ఉందనుకోండి, ఒకరోజు సర్వీసింగ్ అయిపోతే ఇంకొక రోజు ఈ పనులు పెట్టుకోవచ్చు. అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇంకా మనం ఆరామ్సే మన లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేయొచ్చు BMW 1300 GSలో. సో అదే అనమాట మ్యాటర్. ఈ రోజు అయితే మనం ఇంకేం లేట్ చేయకుండా మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో నోటిఫికేషన్ చూసారు కదా, కంటిన్యూస్గా బ్లింక్ అవుతుంది చూడండి. ఎందుకంటే బైక్ టైర్లలో గాలి లేదు. నేను బైక్ దిగాక కూడా ఆల్మోస్ట్ ఒక 20 days 25 days అయిందేమో. అందుకని చెప్పేసి టైర్లలో గాలి కొట్టించామని ఒకటే మొత్తుకుంటా ఉంది. చూద్దాం మనం ముందుకు వెళ్ళినాక. నేను యాక్చువల్ అయితే బ్లాగ్ శ్రీశైలం రోడ్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ ఇక్కడ చేసేసిన. అండ్ అంతే, మన దాంట్లో ఫ్యూయల్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది, 84 kilometers మాత్రమే చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపించేసుకుంటే చాలు నాకు తెలిసి, ఇంకా వెళ్ళి వచ్చేంత వరకు ఆ ఫ్యూయల్ సరిపోతుంది. ఇక శ్రీశైలం రోడ్ ఎంటర్ అయినాకనే దొరుకుతుంది మనకి ఇంకా ఫ్యూయల్ అయినా గాలైనా ఏదైనా సరే. అండ్ ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి 28 degrees చూపిస్తుంది. టైం అయితే తప్పు ఉంది, టైం చేంజ్ చేయాలి. 5:43 సాయంత్రం 5:43 అయిందని చూపిస్తుంది. ఇది ఏ కంట్రీకి పెట్టిరో మరి నాకైతే తెలియదు, అదొకటి మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు మన ఇండియన్ టైంకి తగ్గట్టు. సో ఇప్పటికైతే మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ 95 కొట్టించేద్దాం. లేదా ఫుల్ ట్యాంక్ కీలెస్ అంతా. అయ్యో చూడండి, ఇందులో కూడా బ్రౌనీ గాడిది హెయిర్ వత్త. ఏంటిది, ఇది మొత్తం అంతా బూజు పట్టిపోయింది లోపల తీయక. లక్కీ మొత్తం అంతా బూజు పట్టిపోయింది. ఇలా పడుతుంది గాలికి ఎగిరి, అందులో ఈ పక్కన ఉన్నది ఉంటుంది కదా, అదంతా అందులో పడుతుంది. చీ దాన్ని కొంచెం నీట్గా తడిగుడ్డ వేసి తుడవాలి, కొంచెం టెక్నిక్గా. నాకు తెలిసి ఒక 14 liters అట్లా పడుతుండొచ్చు, లేదా 13.5. సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇక్కడే గాలి షాప్ కూడా ఉంది, గాలి కొట్టించేసుకుందాం. అండ్ నెక్స్ట్ బాబాయ్ గాలి ఉందా లేదా? ఓర్ని, ఈ రోజుకి పెట్రోల్ రేట్ అయితే 115 rupees ఉంది. ఓకే చాలు 1700 పట్టింది, అదే 14.69. బాగున్నారా? శ్రీశైలం వెళ్తున్నాం. ఓకే, గాలి రాదా? చూడండి, నాకు నోటిఫికేషన్ అయితే ఒకటే వస్తుంది, టైర్ ప్రెషర్ డస్ నాట్ మ్యాచ్ సెట్ పాయింట్, స్టాప్ ఇమీడియట్లీ చెక్ టైర్ ప్రెషర్ అంట. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ నేను అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని వచ్చేసిన. ఇక్కడ మనం తినేసి ఏదైనా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోదాం నాన్ స్టాప్గా. ఇంకా మధ్యలో ఇంకా శ్రీశైలం వెళ్ళేంతవరకు ఇంకెక్కడ ఆపేది లేదు. ఓకే, నేనేమో ఇడ్లీ అండ్ బోండా తెప్పించుకున్నా. లక్కీ కూడా అంతే, కాకుండా నాది రాగి ఇడ్లీ, లక్కీదా నార్మల్ ఇడ్లీ. అండ్ విత్ ఒక వాటర్ బాటిల్. బిల్ వచ్చేసి ఏమో టోటల్ 195 rupees అయింది ఒక్కొక్క దానికి. ఇంత బోండా వేడిగానే ఉన్నాయండి, చాలా రోజులు అయింది మేము బోండా తిని. మనము లాస్ట్ టైం ఎందుకు వచ్చినప్పుడు ఇక్కడికి ఎట్ సైడ్ వచ్చినాం. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు తిన్నాం. లాస్ట్ టైం మేము వచ్చి తిన్నాం అనమాట ఇక్కడ. అప్పుడు టేస్ట్ యావరేజ్ ఉండే, ఇప్పుడు మాత్రం బాగుంది. ఇప్పుడు ఇదిగా టేస్ట్. ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక 6 months 7 months ఉండే ఈ బ్రాంచ్లో, నెక్స్ట్ లెవెల్లో ఉండే. నేను ఆ టైంలో ఎందుకు ఇటు సైడ్ ఒక 4-5 times వచ్చిన,
మార్నింగ్ టైమే చాలా బాగుండే అప్పటికి ఇప్పుడు కొంచెం తగ్గింది టేస్ట్, కానీ బెటర్ ఇక్కడ ఈ ఏరియాలో. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళేది ఇట్లా వెళ్ళిపోవాలి కదా బ్యాక్ రోడ్లో, కానీ ఇట్లా కాకుండా నాకు ఒక వర్క్ ఉందని చెప్పాను కదా, మళ్ళీ మనం నాగార్జున సాగర్ రోడ్లో వెళ్ళి అక్కడ వర్క్ కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం రోడ్కి కనెక్ట్ అయిపోదాం. అయ్యో గాలి కొట్టించండి అయ్యా బాబు, గాలి కొట్టించండి అయ్యా అని చూపిస్తూనే ఉంది. లక్కీ చూడు గాలి షాప్ ఎక్కడుందో. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది అక్కడికి? ఒక 45 చూపిస్తుందా? 55 ఇక్కడ నుంచి? ఓకే. అండ్ అంటే మధ్యలో ఇది హైదరాబాద్కి బుల్లెట్ ట్రైన్ వస్తుందని మీ అందరికీ తెలుసు కదా, అంటే తెలియని వాళ్ళ కోసం కూడా చెప్తున్నా. హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ వస్తుంది, దానికి సర్వే కూడా జరుగుతుందన్నమాట. అవి మార్కింగ్స్ వేసిర్రు ఊర్లలో అండ్ రోడ్డు మీద, మీకు చూపిస్తా. అది ఒకవేళ నాకు కనిపిస్తే మెయిన్ రోడ్లోనే ఉంది, కాబట్టి రోడ్డుకి అవతల సైడ్లో ఉంది. మనమైతే ఇప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్డుకి అయితే వచ్చేసినాం. ఇక్కడ విఎస్ఆర్ గ్రాండ్ హోటల్ అంటే ఏదో కొత్తగా పెట్టినట్టు. ఇంతకుముందు ఇక్కడ కృతంగా హోటల్ ఉండేది. నేను అప్పుడప్పుడు నూతనకల్ వెళ్ళేది కదా, సో మధ్యాహ్నం టైంలో అట్లా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ నేను ఇక్కడ 10 times తిన్నా. అక్కడ ఏది నాటుకోడి రాగి ముద్ద నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ ఎందుకో తీసేసారు హోటల్. అది మధ్యలో నేను చెప్పిన మార్కింగ్ కంట కనిపెడతా ఉంటుందని. మనకి సింగిల్ రోడ్ వచ్చినప్పుడు రోడ్డుకి అవతల సైడ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు లదాఖ్ రైడ్ నెక్స్ట్ చేస్తున్నా కదా, లదాఖ్ రైడ్లో మీకు ఏం కావాలి అసలుకి? ఇప్పుడు మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఓల్డ్ బిఎస్వై కావాలి అని చెప్పేసి. ఆ ఓల్డ్ బిఎస్వై అంటే ఎట్లా, ఏ రకంగా కావాలని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను ఈ వీడియో కింద. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో నా సైడ్ నుంచి నేను లదాఖ్ వీడియోస్లో నేను 100% అది డెలివరీ చేయడానికి నేను ట్రై చేస్తా అంతే. ఇంకా ఈ రోడ్ కూడా అసలు చాలా డెవలప్ అయిపోయింది. నేను అప్పుడెప్పుడో పోయినా ఈ రోడ్లో షాప్స్ ఇవన్నీ పెట్రోల్ పంపులు ఈడదాకా వచ్చేసినాయి అసలుకి. అసలు అవుటర్ రింగ్ ఓ గాలి, అమ్మయ్య గాలి కొట్టించేద్దాం. థ్యాంక్స్ లక్కీ, నేను మర్చిపోయాను అసలు. అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఎవరు ఊహించుంటారు అంటే ఈ రోడ్లో ఇక్కడ నుంచి ఒక 1 kilometer 2 kilometers కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి. అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఇదంతా అడవి. మీరు ఎప్పుడైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ నాకు ఇప్పుడు చేసి నాకు నెక్స్ట్ ఇయర్ రావాలి అంటే అది కష్టం. ఒక 10 yearsకి కానీ 20 yearsకి కానీ చేసారు అనుకోండి, లైక్ మీ పిల్లలు ఒక 3rd class 2nd class అట్లా చదువుతుంటే మీరు దూరంలో ఇట్లా ఒక ప్లాట్ అంటే 20 years తర్వాత డెవలప్ అవుతుందని మీకు ఐడియా ఉంటుంది కదా, అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే పిల్లలు పెద్దగా అయ్యేసరికి వాళ్ళకి ఇప్పుడు కాలేజ్కి పంపించాలన్నా, ఇప్పుడు అంటే ఫారెన్కి పంపించాలన్నా, దేనికన్నా సరే మీరు ఇప్పట్లో ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే తోడు ఆగేజానా. మీరు అది ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఒక 5-10 lakhs పెట్టుకుంటే అది 20 years తర్వాత అంటే ఆల్మోస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే మేము చిన్న ఉన్నప్పుడు మా డాడీ ప్లాట్స్ తీసుకున్నాడు కాబట్టి ఆ రేట్ కంపారిజన్తో చెప్తున్నా. మీరు ఇప్పుడు 10 lakhs పెడితే అప్పటికి 20 years తర్వాత అంటే ఈజీగా 1 crore అవుతుంది అప్రాక్సిమేట్లీ, ఈజీగా 100%. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి మీరు ఎక్కడ చేసినా సరే, ఎందుకంటే మీకు ల్యాండ్లో వచ్చినంత రిటర్న్ ఇంకెక్కడ రాదు. అది చిన్నదో పెద్దదో ఎంత దూరం ఉన్నా సరే లైక్ లీగాలిటీ అంతా చెక్ చేసుకొని ల్యాండ్ కరెక్ట్గా లీగల్గా ఉంది అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. సో నాకు తెలిసి మనం ఒక 30 minutesలో వెళ్ళిపోతాం అనుకుంటా, 40 kilometers అంటే ఈజీగా. లేదా ఇట్లా ట్రాఫిక్ ఉంటే కొంచెం ఒక 5 minutes అట్లా లేట్ అవ్వచ్చాం అంతే. ప్రజెంట్ ఇప్పుడైతే మనం యాచారం అనే ఒక ఊరు దాటి ఒక 3-4 kilometers ఏమో వచ్చినాం. నేను చెప్పాను కదా మీకు ఇక్కడ బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ అనిపిస్తుందని చెప్పేసి రోడ్ పక్కన, ఇగోండి నా పక్కన కనిపిస్తుంది చూసారు కదా. సో ఇదే అనమాట బుల్లెట్ ట్రైన్ మార్కింగ్. అంటే సర్వే చేస్తున్నారు, ఇది ఇంకా ఫిక్సో కాదో నాకు అంత ఐడియా లేదు అసలుకి. నేను న్యూస్లో చూసినప్పటి నుంచి నేను అనుకున్నా సరే ఒకసారన్నా సరే మనం చూద్దాం ఎట్లుంటుంది ఏంది అని చెప్పి. సో ఇది మార్కింగ్ చూద్దామని చెప్పేసి ఆగిన, ఎందుకంటే నాకు బుల్లెట్ ట్రైన్స్ అన్నా ఈ రైల్వే ట్రాక్స్ అన్న ఏమన్నా కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట, అందుకని చెప్పేసి ఆగిన. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నాకు తెలిసి ఇది ఇటు సైడ్ అన్నా పోతుంది, ఇటు సైడ్ అన్నా పోతుంది, లేదా ఇటన్నా పోతుంది, ఇటన్నా పోవచ్చు. ఎటు పోతుందో మనకైతే తెలియదు. అండ్ నేను ఇంకా కొన్ని న్యూస్ ఛానళ్ళలో చూసిన, అక్కడ ఏంటంటే కొన్ని ఊర్లు ఉంటాయి కదా, ఊర్లో మధ్యలో నుంచి లేదా ఇంటి పక్కన పిల్లర్స్ ఇట్లా మార్కింగ్ చేసారు. నాకు తెలిసి అక్కడ మేబీ ట్రైన్ వేసేటప్పుడు అక్కడ ఊర్లలో కొంచెం ఆ సగం పార్ట్స్ ఏమైనా ఉంటే పోతాయేమో, నాకు ఐడియా లేదు. సో ఇది అనమాట, హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ అయితే రాబోతుంది. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే అప్పుడు ఇగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక పిల్లర్ వచ్చి ఉంటుంది, దీనిపైనుంచి బుల్లెట్ ట్రైన్ రొయ్యింగ్ అని పోతూ ఉంటుంటుంది. సో ఇప్పుడైతే మాత్రం ఈ ఏరియా అంతా చూడండి, ఏం లేదు, లెనిన్ సినిమా రిలీజ్ అయింది అంతే జస్ట్.
చాలామందికి అప్పట్లో తెలియదు కూడా తెలియదేమో ఇట్లా ఒక సినిమా వచ్చిందా అని కూడా. అంటే హిట్ అయింది కాబట్టి సినిమా తెలుస్తుందిలేండి. సో ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా చూడండి, ఒకసారి అట్లా మనం తీసి పెట్టుకుందాం, ఫ్యూచర్లో గుర్తుంటుంది ఇట్ సైడ్ ఏరియా వాళ్ళందరికీ కూడా. అండ్ అంతే, ఈరోజు డేట్ వచ్చేసి July 14, 2026, 2036 ఆర్ 2040 కల్లా ఈ వీడియో అప్పుడు ఎవరైనా చూస్తుంటే ఇదంతా మొత్తం మారిపోయి ఉంటుంది అప్పటికి. నాకు తెలిసి వెనక రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఇప్పుడు 2 లేన్ రోడ్డు ఉంది, నాకు తెలిసి 4 లేన్ 6 లేన్ రోడ్డు అయి ఉంటుంది అప్పటికి కూడా. ఇప్పటిదాకా కెమెరా మొత్తం అంతా స్టాండర్డ్ మోడ్లో ఉంది. సో జస్ట్ ఇందాకే నేను వైడ్ మోడ్లోకి మళ్ళీ మార్చేసిన, ఇంకా నేను సగం దూరం వచ్చినాక చూసుకున్నా, ఎందుకంటే నేను దీనికన్నా వెనక వేరే వ్లాగ్స్ చేసిన అనమాట. సో అప్పుడు నార్మల్ వ్లాగ్ చేసిన యాక్షన్ క్యామ్తో, సో ఆ సెట్టింగ్స్ అట్లనే ఉండిపోయినాయి. ఇప్పుడు మనం మాల్ అనే ఊర్లో ఉన్నాం. అసలు చాలా పెద్దగా ఉంది ఊరు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఇప్పటికీ నేను ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ అయింది, ఇంకా ఉంది ఊరు మొత్తం రోడ్కే. అండ్ ఈ రోడ్లో బాగానే ఉంది డెవలప్మెంట్ అయితే మాత్రం. సో నెక్స్ట్ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తుంది. అండ్ అంతే గ్యాప్ పెద్దగా, ఇప్పుడు ఒక ఊరికి గ్యాప్ ఏం కనిపించట్లేదు. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోతే మళ్ళీ ఏదో ఒక ఊరు వచ్చేస్తుంది. అంటే జనాలు బాగా ఉన్నారు ఇక్కడ. ఈ మాల్ అనే ఊరు ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ ఉండేదాకా ఉంది మొత్తం, అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు. బాగుంది, ఒక చిన్న డీసెంట్ టౌన్, అన్నీ దొరుకుతాయి, హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటివి ఇచ్చిర్రు అనుకోండి జాబ్స్, ఎవరన్నా ఒకవేళ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా ఉంటే నేనైతే మాత్రం సచ్చిన హైదరాబాద్లో ఉండను. అంటే హైదరాబాద్కి దగ్గరలో ఉంటా, కానీ హైదరాబాద్లో అయితే ఉండను. అంటే ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఏదైనా కావాలంటే వెళ్ళి తెచ్చుకునేటట్టు అట్లాంటి దగ్గర ఉంటా. కానీ ఆ సిటీలో అయితే మాత్రం నేను అస్సలు ఉండను. నా టార్చర్ అనుభవిస్తున్నా పోండి సిటీలో. ఒకటే కిక్కి కిక్ అని సౌండ్లు, నాయన ఎక్కడ బయటికి పోవాలన్నా ట్రాఫిక్, ప్రశాంతత లేకుండా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఒక ఫామ్ హౌస్ తీసుకుంటున్నారు, మంచిగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, ఒక 3-4 ఫ్రెండ్స్ ఉంటే ఒకటే ఫామ్ హౌస్ 4 పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, ఎవరు కావాలంటే వచ్చి వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ మీకు చెప్తున్నా, ఫామ్ హౌస్ కూడా మీరు ఎక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే నన్ను కాంటాక్ట్ అయితే నేను చూపిస్తాను మంచి లొకేషన్స్. లేదు మీకు నేను చూపించిన సైడ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వేరే సైడ్ అయినా మీరు చూసుకోవచ్చు. ఫామ్ హౌస్లు చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అసలుకి, ప్రశాంతంగా. ఎవ్రీ సాటర్డే సండే వెళ్ళిపోయి, లేదా వారంలో ఒక్క రోజైనా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇంకా ఉంది ఊరు, చూడండి నేను వ్లాగ్ చేస్తూ వస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. కరెక్ట్గా ఊరు మధ్యలోకి వచ్చినాక నేను స్టార్ట్ చేసిన, స్టిల్ ఇగోండి ఇంకా అయిపోలేదు, ఊరు ఎండ్ అవ్వలేదు. ఇవ్వండి ఇక్కడ కూడా ఈ షాప్లు, ఏదో ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, రైట్, ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఊరు ఇంకా. అండ్ ఇప్పుడే నేను ఈ వెంచర్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. ఇప్పుడు అయితే తక్కువ రేట్లో అసలుకి, ఇప్పుడు 3R కానీ, అంటే హైవేకి ఉంది అనమాట అది, 3R రోడ్ కానీ, అదే రీజనల్ రింగ్ రోడ్. 3R అంటే రీజనల్ రింగ్ రోడ్ కానీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అక్కడ ప్లాట్స్ నేను చెప్తున్నా కదా, నా మాట నోట్ చేసుకోండి, నేను బరాబర్ చెప్తున్నా. ఈరోజు 3R రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయిందంటే ఇప్పుడు అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 14,000 రూపీస్ చెప్తున్నారంట. ఆ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే మీకు 70,000 రూపీస్ పెట్టినా కూడా దొరకదు అక్కడ. ఆ కమ్యూనిటీలో 70,000 పెట్టి మీరు తీసుకుందాం అనుకున్నా కూడా దొరకదు. ఏది నేను చెప్పేది, 3R రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి దాని మీద ఒక 5-6 మంత్స్ వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు మీరు 70,000 రూపీస్ పెట్టినా కూడా మీకు అందులో దొరకదు. మీరు అది కావాలనుకుంటే, డౌట్ ఉంటే 3R రింగ్ రోడ్ ఓపెన్ అయినాక ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి. నేను అంత డ్యామ్ ష్యూర్గా చెప్తున్నా, ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేసిన ప్లాట్సే కొన్ని జస్ట్ 8,000 9,000 పెట్టి కొన్నది 21,000 22,000 అయిపోయింది. ఏది జస్ట్ 2 years 2.5 yearsలో. ల్యాండ్ మీద పెట్టి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. సో మీకు అక్కడ ప్లాట్ తీసుకోవాలని అనుకుంటే మాకు కాల్ చేయండి, లక్కీయే వస్తాడు, మీకు ప్లాట్ చూపిస్తాడు మొత్తం అంతా. మన సైడ్ నుంచి మీకైనా డిస్కౌంట్ కావాలి అంటే, మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కావాలి అన్నా మనం అరేంజ్ చేయొచ్చు. మీకు మార్కెట్కి ఇచ్చే రేటు కన్నా కూడా ఒక 100 200 300 పర్ స్క్వేర్ యార్డు మేము తక్కువ చేపిస్తాం మా సైడ్ నుంచి. మీరు రిక్వెస్ట్ చేసినా సరే, మీకు ఇంకా నా ఇన్వెస్ట్మెంట్కి మీరు ఏమన్నా ఇంకా ప్రాపర్టీస్ చూస్తున్నట్టయితే ఏమన్నా సరే, స్క్రీన్ పైన మా నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాపర్టీస్ చూపిస్తాం మీకు. ఇల్లు కట్టుకోవాలన్నా చూపిస్తాం, ఫామ్ హౌస్ కన్నా చూపిస్తాం, ప్లాట్ అన్నా చూపిస్తాం. సో ఇప్పుడైతే మాత్రం మనం మళ్ళీ మాల్ లోపల నుంచి, అంటే మాల్కి కొంచెం ముందల, ఇది పెద్ద రోడ్ అనమాట, ఆమన్గల్, ఇటు సైడ్ అయితే వెళ్తున్నా అనమాట ఇప్పుడు నేను. ఇప్పుడైతే మాత్రం మాల్ నుంచి ఆమన్గల్ వెళ్ళే రోడ్లో అయితే వెళ్తున్నా నేను. సో ఈ రోడ్లో అయితే ఎప్పుడు రాలేదు నేను, ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నా. రోడ్ అంతా
పెద్దగా ఉంది అండ్ అంతే, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ఖాళీ ఉంది రోడ్డు మొత్తం. అండ్ ఏరియా కూడా చాలా బాగుంది అసలుకి. ఇటు సైడ్ ఏరియా అంతా బాగుంది మొత్తం. ఇగోండి అక్కడ 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 అన్ని సైడ్లు కొండలు, అంటే పెద్ద పెద్ద కొండలు ఏం లేవు, కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ ఇదంతా కనెక్టింగ్ రోడ్డు, భలే వెరైటీగా ఉంది. నాకు మా ఊరు సైడ్ రైడ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది. అదేందో కానీ ఇక్కడ రోడ్డు ఒక లాస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి రోడ్డు పక్కన ఎక్కువ చెట్లు కనిపించట్లే. ఏమబ్బా, పత్తి వేసిరా ఇక్కడ? పత్తి కాటన్ వేసినట్టున్నారు. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది ఇక్కడ. ముళ్ళ కంపలే ఊగిపోతున్నాయి మొత్తం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం మళ్ళీ ఆమనిగల్ వెళ్ళిపోయినామంటే ఇంకా అక్కడ నుంచి అంత తెలిసిన రోడ్డే డైరెక్ట్ ఇంకా టెంపుల్ వరకు. ఇంతసేపు కెమెరా ఆన్లోనే ఉంది, మొత్తం మర్చిపోయినా నేను. ఈ రోడ్డు చూడండి. చింటూ బాయ్, సారీ నిద్ర డిస్టర్బ్ చేసినా. సో మనం హైదరాబాద్ నుంచి అంటే వచ్చుంటే డైరెక్ట్ అటు నుంచి ఇటు వచ్చేటోళ్ళం, మనం మధ్యలో డైవర్షన్ తీసుకొని వచ్చినాం కాబట్టి ఇట్లా వచ్చేసినాం. నాకైతే మంచిగా నిమ్మకాయ సోడా తాగాలని ఉంది. అబ్బో, చూద్దాం ఇక్కడ ఎక్కడైనా నిమ్మకాయ సోడా అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టి ఒక నిమ్మకాయ సోడా తాగాలి. గొంతు అయితే ఎండిపోతుంది అసలు. చూస్తావు జస్ట్ ఒక 15 మినిట్స్ 10 మినిట్స్, ఇంకా రాలేదంటే మాత్రం అప్పుడు ఇంకా వాటర్ తాగేస్తా. ఇక్కడ నుంచి ఇంకా 123 కిలోమీటర్స్ ఉంది. ఘాట్ రోడ్లో మనం ఎట్లాగో చిన్నగా వెళ్ళాలి కాబట్టి ఒక 2 అవర్స్ పడుతుందేమో మనకి అప్రాక్సిమేట్లీ. అంటే మధ్యలో బ్రేక్ కూడా ఉంది కదా, వాటర్ బ్రేక్ ఇట్లా. అండ్ అంతే, నా హెల్మెట్ మీద మొత్తం ఇవి ఉంటాయి కదా పురుగులు పడి మొత్తం అంతా మర్డర్ అయిపోయినాయి. అవి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒకసారి టిష్యూ పేపర్ పెట్టి. వావ్, డిండి ప్రాజెక్ట్లో అయితే మాత్రం చాలా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు బైక్ వేసుకొని ఇట్లా పైకి వెళ్ళే ఆప్షన్ ఉండేది, బట్ ఇప్పుడు అక్కడ గేట్ క్లోజ్ చేసారు. మీకు గుర్తుందో లేదో, మన లాస్ట్ టైం అప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇక్కడ నేను డ్రోన్ షాట్ కూడా తీసిన. బైక్ అక్కడెక్కడో పెట్టేసి బాగుంటుంది. అండ్ ఇప్పుడు వర్షాకాలం నీళ్ళు ఉన్నాయి, సూపర్ ఉంటుంది పోండి. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది. అండ్ అంతే, ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా సరే చేపలు అమ్ముతున్నారు. మొత్తం ఫిష్, చేపల వాసన వస్తుంది. రొయ్య, ప్రాన్స్, పెద్ద పెద్ద ఉన్నాయి చేపలు. ప్రాన్స్ కనిపించట్లేదు కానీ నాకు ఓన్లీ అన్నీ మొత్తం చేపలే ఎక్కడ చూసినా సరే. వావ్, ప్రాజెక్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. నాకు తెలిసి నీళ్ళు బాగా ఎక్కువైపోయినప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తాయి అనుకుంటా నీళ్ళు కిందికి. ఆ సీన్ ఒక్కసారి చూసినట్టున్నాను నేను, అంతే. నేను నిమ్మకాయ సోడా తాగుదామని చెప్పేసి చూస్తూ ఉన్నా, ఎక్కడ అసలు కనిపించట్లేదు. ఇంకా నో నిమ్మకాయ సోడా, వాటర్ ఆర్ కొబ్బరి నీళ్ళు. ఇక్కడ నుంచి ఇంకా మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి శ్రీశైలంకి వెళ్ళాలంటే. కొంచెం ముందుకు వెళ్ళిపోయినామంటే ఇంకా మనకి ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నాకు తెలిసి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిన ఒక 5-10 కిలోమీటర్ల తర్వాత నుంచి సిగ్నల్ ఉండదని అనుకుంటున్నా. ఇక్కడ కూడా చూడండి ఎన్ని హోటల్స్ ఉంటాయో. ఘాట్ ఎక్కే ముందు అట్లీస్ట్ ఒక 10-15 ఉంటాయి. సిరి చికెన్ దమ్ బిర్యానీ అంట, కళ్యాణ్ దమ్ మటన్ బిర్యానీ కూడా ఉంటుంది అక్కడ. ఓకే, ఇంకా మనం ఘాట్ రోడ్ కూడా ఎక్కడం స్టార్ట్ చేసేసినాం. జస్ట్ ఇప్పుడే ఒక టైగర్ రిజర్వ్ అనమాట ఇది మొత్తం కూడా. ఇప్పుడు మార్నింగ్ టైంలో అయితే మ్యాక్సిమం కనిపించవులేండి. లైక్ నైట్ టైం ఎప్పుడైతే లాస్ట్ టైం పైకి వదిలిపెడతారో అప్పుడు కనిపించే ఛాన్సెస్ ఉంది. ఇవ్వండి, సేవ్ ది ఫారెస్ట్, డు నాట్ ఇగ్నైట్ ఫైర్, హర హర మహాదేవ శంభో శంకర. నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1.5 year తర్వాత వస్తున్నాను అనుకుంటా శ్రీశైలంకి. అండ్ ఇదంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోన్. మీరు కూడా కార్లలో ఎప్పుడైనా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ కానీ కవర్లు కానీ ఏవి కూడా బయట ఇసిరేయకండి. మన ఇండియన్స్ దగ్గర ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదన్నా ఉంది అంటే ఇదే. వాటర్ బాటిల్ కానీ ఏదన్నా సరే తింటే బయటికి ఇసిరేయాలి ఫస్ట్. అంటే బయట ఇది దేశం ఎట్లా అయిపోయినా ఏం లేదు, రోడ్లు ఎట్లా అయిపోయినా ఏం లేదు, మళ్ళీ మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాం, వాళ్ళు మంచిగా చేయట్లే అని. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. డస్ట్బిన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏ రెస్టారెంట్ దగ్గర పోయినా, ఇప్పుడు ఏ పెట్రోల్ పంప్ దగ్గర పోయినా ఉంటున్నాయి. ఇప్పుడు చాలా వరకు 90% ఉంటున్నాయి. అంతా కవర్లు వేసుకొని అక్కడ డస్ట్బిన్లలో వేసేసేయండి. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇంత నీట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కదా, మనం దాన్ని అంతకన్నా ఇంకా నీట్గా మనం చేయాలి. నేనైతే అన్ని ఫారిన్ కంట్రీలలో తిరిగి నేర్చుకున్న ఒక మంచి హ్యాబిట్ ఏదైనా ఉందంటే మాత్రం అదే, బయట చెత్త వేయకపోవడం. సో ఇక్కడ నుంచి ఇంకా 75 or 76 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకా మొత్తం అంతా ఘాట్ రోడ్డే మనకి. ఇంకా మొత్తం అన్ని సూపర్ వ్యూస్ ఉంటాయి. ఇంకా కొంచెం మనం కొండ ఎక్కిన తర్వాత నాకు తెలిసి చల్లటి గాలి కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది, బట్ ఇంకా నాకు కొంచెం ఇంకా చల్లగా కావాలి. వావ్, ఇదేదో బాగుంది ఫోటోషూట్కి. ఎవరైనా ఫొటోస్ దిగాలనుకుంటే అక్కడ దిగొచ్చు, చాలా బాగుంది. కార్ పార్కింగ్కి ప్లేస్ కూడా ఉంది. సో ఇది చెక్ పాయింట్. కార్లలో ఏమన్నా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నా తీసి పడేస్తున్నారు. గుడ్ జాబ్ బై ది పోలీస్.
ఇప్పుడు అక్కడ చెక్ పోస్ట్ చూసారు కదా, అక్కడ అంటే మీరు 9 PM కన్నా ముందు రావాలా, లేదంటే 6 AM తర్వాత అన్నా అలౌ చేసేస్తారనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంతే. నేనేమనుకున్నా అంటే 10 AM నుంచి 4 AM వరకు, 10 PM నుంచి 4 AM వరకు అనుకున్నా, కానీ కాదు, 9 to 6 అని ఉంది. నాకు తెలిసి ఆ టైంలో ఇంకా అన్నీ తిరుగుతూ ఉంటాయి అనుకుంటా యానిమల్స్. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. సో ఇక్కడ చూసారు కదా, కార్లకైతే నాకు తెలిసి మనీ తీసుకుంటున్నారు, 50 రూపీస్ ఆర్ 100 రూపీస్, ఎంతో తెలియదు నాకు. ఒక అమౌంట్ అయితే ఉంది, సపరేట్ అమౌంట్. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్, ఇంకా టైగర్ రిజర్వ్ ప్రాపర్గా స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి. ఎందుకంటే మధ్యలో కూడా కొన్ని ఊర్లు వచ్చినాయి, ఇల్లులు, షాపులు అన్నీ ఉన్నాయి. సో ప్రాపర్ టైగర్ రిజర్వ్ అయితే ఇక ఇక్కడ నుంచి స్టార్ట్. అసలు ఈ అడవికి వస్తేనే ఇది ఏందో తెలియని ఒక హ్యాపీనెస్, అసలు చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా అడవిలో తిరగడం. ఇంతకుముందు ఇక్కడ మధ్యలో ఏదో జీప్ సఫారీ పెట్టిరని చెప్పేసి నేను చూసిన, వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కుంటా ఆ జీప్ సఫారీ ఏంటిది, దాని టైమింగ్స్ ఏంటిది, అసలు ఎట్లా ఎంత తీసుకుంటున్నారు ఏంటంటే డీటెయిల్స్ అయితే కనుక్కుంటా. అప్పుడు ఏమన్నా స్లాట్స్ అవైలబుల్గా ఉండి నేను అనుకున్న ప్రైస్లో ఉంటే అప్పుడు వెళ్తా. ఎందుకంటే నేను దర్శనం చేసుకునేది ఈరోజు కాదు, రేపు. ట్రాఫిక్ లేదు, ఏం లేదు. చూడండి ఎంత బాగుందో. అగో చెప్పిన వాటర్ బాటిల్స్ చూడండి, నేను చెప్పినా కదా. ఇగో ఇక్కడ ఇంకోటి బీర్ బాటిల్ క్యాన్. నిజంగా అసలు ఎట్లా, ఎంత కామన్ సెన్స్ లేకుండా ఉంటారో జనాలు. వావ్. ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత మొత్తం గ్రీన్గా అయిపోయింది ఫారెస్ట్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఎండాకాలం ఆ టైంలో వచ్చినా అనుకుంటా, అప్పుడైతే మాత్రం మొత్తం కొంచెం డ్రై ఉండే ఫారెస్ట్. ఇప్పుడు మాత్రం వర్షం పడ్డ తర్వాత అంతా గ్రీన్గా భలే ఉంది పోండి. అసలుకి నేను ఏదన్నా యానిమల్స్ కనిపిస్తాయేమో అని చెప్పేసి చూస్తున్నా, నాకు ఇప్పటి వరకు ఒక కోతి కూడా కనిపించలే. అంటే ఎప్పుడైతే ఇందాక ఒక బోర్డు చూపించాను కదా మీకు, మెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినా అప్పటి నుంచి చిన్నగా వెళ్తున్నా చూసుకుంటూ. జస్ట్ ఇప్పుడే ఒక బోర్డు పోయింది, ఇక్కడ పెనాల్టీ 10,000 రూపీస్ అంట. ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఏమైనా వేసేస్తే కోతులు కనిపించినాయి. ఫస్ట్ యానిమల్. మంచిగా ఇట్లా నేచర్లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు కిందకి, అంటే కింద ఏమో 36 degrees ఏమో చూపించింది. మనం ఇక్కడ కొంచెం కొండ మీదకి ఎక్కినమో లేదో 30 degrees మాత్రం అయిపోయింది. అండ్ ఘాట్ రోడ్ మీరు ఎక్కే ముందే మీరు డీజిల్ కొట్టించుకోవాలి, డీజిల్ ఆర్ పెట్రోల్ ఏదైనా సరే. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఒక 50 kilometers వరకు కూడా మనకి ఏమీ దొరకదు. సో ఇప్పుడైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు, ఇద్దరికి కలిపి 100. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. కార్ కూడా వస్తుంది అలాకి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇట్లా లేకుండే, నాకు గుర్తు కూడా లేదు. ఒక 1/2 kilometer వెళ్ళాలేమో ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని చెప్పేసి, చాలా బాగుంటుంది. రైట్ వచ్చేసినాం, ఇంకా బైక్ ఇక్కడ పార్కింగ్ చేసేసి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20-30 meters నడిస్తే మనం వ్యూ పాయింట్ దగ్గర కూడా వెళ్ళిపోతాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, బోర్డు మీద కొన్ని రాశారు అనమాట, సూచనలు చదవండి కావాలంటే. అండ్ పార్కింగ్ ఇక్కడే అనమాట. ఎంట్రీ టికెట్ తీసుకొని రావాలి. పర్ హెడ్ తీసుకుంటున్నారు. కార్లో ఒక 5 ఉన్నారు అనుకోండి, 250 రూపీస్ పే చేయాల్సిందే. అంటే కార్కి అట్లేం తీసుకోవట్లేదు, పర్ హెడ్ అంతే. మనం ఇద్దరు మనుషులకి తీసుకుంటున్నారు అనమాట. వెహికల్కి అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు. నేను ఇక్కడికి రావడం 3rd time అనమాట ఇది. మంచిగా ఫ్యామిలీతో అట్లా వస్తే కొంచెంసేపు కూర్చొని మంచిగా చిల్ అయిపోవచ్చు. ఒక 3 hours అట్లా పట్టే జర్నీ ఒక 5 hours 6 hours అట్లా అవుతుంది. కానీ మంచిగా ఏంటంటే ఎంజాయ్గా గడిచిపోతుంది అంతా. ఇవ్వండి ఇక్కడ మంచిగా కూర్చోడానికి కూడా ఉంది ప్లేస్. నాకు తెలిసి సిమెంట్తోనే చెక్క మోడల్ టైప్లో కట్టిర్రు అనమాట. టేకింగ్ సెల్ఫీ సిట్టింగ్ ఆన్ రైల్ ఈజ్ ప్రొహిబిటెడ్. దీని మీద కూర్చొని సెల్ఫీ తీసుకోకూడదు, నార్మల్గా తీసుకోవచ్చు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉందా లొకేషన్ అసలు. వావ్, చాలా బాగుంది. మీరు కెమెరాలో చూసేదానికన్నా ఒక 20-30 times బాగుంది. లక్కీ అక్కడ చూసినావా కింద ఏదో ఉన్నాయి. అక్కడికి ఎట్లా వెళ్ళాలి? ట్రైబల్స్ అక్కడికి వెళ్ళొచ్చా మనం? నాకు ఐడియా లేదు అంతగా. ఎక్కడ? ఓ వావ్, భలే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి వ్యూ అసలుకి. అబ్బా ఎంత బాగుందో వ్యూ అయితే అసలుకి.
అంటే చాలామందికి శ్రీశైలం వచ్చే వాళ్ళలో 100 మంది వస్తే అందులో 90 మందికి ఇట్లాంటి ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది మధ్యలో అని చెప్పేసి తెలియదు అనమాట. 50 రూపీస్కి చాలా వర్త్. రండి విజిట్ చేయండి. కేక వాటర్ లెవెల్ అయితే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కనిపిస్తుంది నాకు. అదే అక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళది ఇల్లు ముందల వరకు వస్తుందట్టండి. ఇవ్వండి అక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా, ఇవ్వండి ఇక్కడ ఖాళీ ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వచ్చేస్తుంది వాటర్. ఇప్పుడు ఇది వర్షాకాలమే కదా, ఇంకొంచెం గట్టిగా వర్షాలు కొట్టినాయంటే మొత్తం ఇంకా సూపర్ ఉంటుంది చూడడానికి. ఇటు సైడ్ కూడా ఉంది ఇంకా వాటర్ ఫ్లో ఇగో ఇటు సైడ్ కూడా ఉంది. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇక్కడ వెళ్ళినాక అటు సైడ్ చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది లక్కి? 30 కిలోమీటర్సా? ఒక 40 మినిట్స్లో అట్లా వెళ్ళిపోతామేమో. అయ్యో సీతాకోక చిలుక చచ్చిపోయిందా లేకుంటే వాలిందా? అయ్యో ఎన్ని సీతాకోక చిలుకలు చచ్చిపోయినాయి ఈరోజు అయితే మాత్రం. మనం వచ్చినప్పుడు ఒక వెహికల్ తప్ప ఏం లేదు కదా, ఇప్పుడు చూడండి 3 కార్లు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే జనాలు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. అండ్ అంతే ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎప్పుడైతే గేట్లు ఎత్తుతారో అప్పుడు ఇక్కడ అంతా నిండిపోతుంది, పార్కింగ్కి ప్లేసే దొరకదు. ఇక్కడైనా కూడా అక్కడ కూడా లక్కి ఎక్కడ దొరకదు పార్కింగ్ ప్లేస్, ఎక్కడ దొరకదు శ్రీశైలంలో. 10-15 కిలోమీటర్స్ మొత్తం జామే కదా. అటు సైడ్ నుంచి వస్తే మీ ఊరు సైడ్ నుంచి వస్తే దొరుకుతుంది. ఖాళీయా? మనకి ఇంకా శ్రీశైలంలో పెట్టుకోవాలి కార్ అంతే. ఇక ఆ రోడ్డు మీద ఆగి పెట్టుకోవాలి. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ లో కాదు, ఇక్కడ ఆగి మామూలుగా డ్యామ్ దగ్గర చూడాలంటే కష్టమే కదా. అంటే టైం పడుతుంది 3-4 అవర్స్. సో ఇక్కడ మీరు వచ్చేటప్పుడు క్యాష్ తీసుకొని రండి. క్యాష్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫోన్పే పనిచేయదు, మొత్తం ఇదంతా ఫారెస్ట్ కాబట్టి సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. హైదరాబాద్లో ఉండి జస్ట్ ఇట్లాంటి ఒక ప్లేస్కి వచ్చినాం అనుకోండి, మనం సిగ్నల్స్ లేవు అంటే అది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. 1-2 గంటలు ఫోన్లో సిగ్నల్స్ లేవంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఫోన్పే పనిచేయదు, ఓన్లీ క్యాష్ వేయాలి అంటే అదంతా. మొత్తం అంతా ఆఫ్ రోడింగ్ ఉంది, రోడ్డు బాగుంది, నీట్గా చేసారు రోడ్డు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ చూడండి చెక్ పోస్ట్ ఉంది. ఈ చెక్ పోస్ట్ లోపలికి మనం ఆ టైంలోపు ఎంటర్ అయిపోవాలన్నమాట. అంటే ఇక్కడ కింద మొత్తం అన్ని ఊర్లు ఉంటాయి. అంటే నాకు ఇంకో డౌట్, ఇప్పుడు ఈ ఊర్లో ఎవరికైనా ఒక హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, వాళ్ళని నైట్ టైంలో పంపిస్తారు అనుకుంటున్నాను నేనైతే. లాడ్జెస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం అన్ని వాటర్ బాటిళ్ళు, యూజ్ అండ్ త్రో ప్లేట్లు అన్నీ మొత్తం ఇవే ఉన్నాయి. లక్కీ ఇక్కడ ఫుడ్ ఎక్కడ మంచిగా దొరుకుతుంది తెలుసా నీకు? మీల్సే, ఓన్లీ మీల్స్. రోడ్డు పక్కనైనా పర్లేదు కానీ కొంచెం టేస్టీ మీల్స్ ఎక్కడైనా. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. మామూలుగా అది క్లోజ్ ఉంటుందా లక్కీ ఎప్పుడు? అది వావ్ చాలా బాగుంది. ఓహో డైరెక్ట్ ఇంకా డ్యామ్ పక్కకే వచ్చేసినాం మనం. బ్యాక్ వాటర్స్ భలే ఉంది. అర్రే ఇక్కడ ఏంది ఇది? కోతి కొండముచ్చు. వావ్ నీళ్ళు భలే వచ్చినాయి కదా, పై దాకా వచ్చినాయి. నాకు తెలిసి ఇంకొక 2 సార్లు గట్టి వర్షం పడ్డదంటే ఖచ్చితంగా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారు. బ్యాక్ వాటర్స్ చూడండి చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం అక్కడికి డ్యామ్ మీదకి వెళ్ళిపోతాం మేము కదా. ఇంతకుముందు ఇక్కడి నుంచే పోయేది వెహికల్స్ అన్నీ. హారన్ ఎందుకు గుర్తున్నట్టు ఇప్పుడే ఒక కారు జమ్మన వచ్చింది మీదికి. ఇదేనా ఊరు? ఇల్లులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. వావ్ ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి కదా భలేగా. ఊరిని ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఊరిని ఒక షాప్ కూడా ఉంది ఇక్కడ. వావ్ వీళ్ళకి అసలు వ్యూ చూడండి, వెనకకు వచ్చి చూస్తే కథం. ఏంది ఇది? చర్చా ఇక్కడ? ఓకే ఇది డెడ్ ఎండా? వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది కదా, ఇంకా ఇక్కడ పై దాకా వస్తాయి. సో ఇక్కడ ఒకసారి చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంది ఇప్పుడు. అంటే ఇంకా వర్షం పడ్డది అనుకోండి మొత్తం పై దాకా వచ్చేస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా అప్పుడు. ఇది బైక్ వెళ్ళడానికి అనుకుంటే కింద దారి, కార్ అయితే తిరగదులేండి ఇందులో. ఇక్కడ సబ్స్టేషన్, ఇది కరెంట్ సబ్స్టేషనే కదా, ఏదో సంథింగ్ ఏదో ఒక ఆఫీస్ అయితే ఉంది ఇక్కడ ఇది. అండ్ ఇప్పుడు
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఓ లక్కీ డబ్బులు నాయ పడ్డాయి తీవా చి ఇందాక 400 ఇచ్చిండు కదా, నేను 500 రూపీస్ ఇస్తే అక్కడ ఆక్టోపస్ వ్యూ పాయింట్లో ఆ డబ్బులు ఇంకా చూడు పడ్డాయా. దీనమ్మ ఇదే ఒక గోల, ఇంకెక్కడ లేదు స్టాప్, డైరెక్ట్ శ్రీశైలమే. బాగుంది వ్యూ పాయింట్, ఒక కొత్త ప్లేస్ చూసిన ఈసారి నేను. సో ఒక్కసారి చూడండి వ్యూ అయితే మాత్రం భలే ఉంది కదా. ఓ వావ్, ఇంకా ఇక్కడ ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయిపోవాల్సిందే గేట్లు కానీ ఎత్తిరంటే. ఈ ఏరియా మొత్తం అంతా అటు ఇటు కార్ పార్కింగ్లే. ఇక్కడ చూడండి భలే టెక్నాలజీయే కదా ఇది, కరెంటు టవర్ల కింద నుంచి పోవాలి ఈ ఏరియాలో. అండ్ డ్యామ్ గేట్స్ కానీ ఆన్ చేసి ఉంటే ఇప్పుడు మొత్తం మనం అంతా తడిసిపోతాం, ఇంకా మొత్తం తడిసి ముద్ద అయిపోయేటోళ్ళం అనమాట. ఎందుకంటే చినుకులు ఉంటాయి కదా జల్లు, అవి ఇక్కడ దాకా పడతాయి రోడ్డు మీద. లక్కీ రోప్వే ఎక్కినవా ఇక్కడ నువ్వు? ఇక్కడ ఎంత టికెట్ ఎంత? ఇక్కడ రోప్వేకి నాకు చాలా విడదీయరాని అనుబంధం ఉందిలే. అప్పుడు చిన్నప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ నా డబ్బులు ఇప్పుడు కాదు 1200 రూపీస్ కొట్టేసారు నాకు. ఎప్పుడు అనుకుంటున్నావు? 2003లోనో 2004లోనో. అప్పట్లో 1200 రూపీస్ అంటే ఇప్పుడు 10,000 అంతా. మా డాడీ ఇచ్చిండు అప్పుడు నాకు, ఇట్లా టూర్కి వెళ్ళేటప్పుడు. ఇంకా ఎవరో కొట్టేసారు, ఇంకా నేను చిన్న పిల్లోని 4th క్లాసో 5th క్లాసో నేను. వాడు వచ్చేసి అన్నాడు ఇక అయిపోయింది, వాడు వచ్చేసి సాయిరామ్ 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 అన్నాడు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు తినడానికి అయితే మాత్రం సున్నిపెంటలో ఇగో చూడండి ఇట్లా ఇదేదో చిన్న రోడ్లో వచ్చేసినాం. ఏ హోటల్ కంటే వెనక కనిపిస్తుంది కదా, ఇది మద్దయ్య హోటల్, ఆర్య వైశ్య టిఫిన్ అండ్ భోజనం. ఈ ఊర్లో ఇది ఫేమస్ అంట, లక్కీ చెప్పిండు. సో అవునా? బాగుంటుంది. అదే లోపల చూడడానికి అయితే నార్మల్గా ఉంది కానీ ఫుడ్ బాగుంటుందంట. సో ఎట్లున్నా ఏం లేదు, నాకు రోడ్డు పక్కన పెట్టినా నేను తింటా, కానీ ఫుడ్ కొంచెం మంచిగా నీట్గా ఉండాలి, గలీజ్ చేయకుండా, అంతే చాలు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అడిగినాం, ఫుడ్ అయితే ఉందని చెప్పారు, ఇద్దరికి అయితే ఉందని చెప్పారు. మంచిగా వెళ్ళి తినేసి ఇంకా నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 minutes కదా, 10 minutes పోయి ఒకసారి ఇక కొంచెం అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోతే అయిపోతుంది. సో ఇక్కడ లోపల కూడా చూపిస్తూ ఉండండి ఎట్లనో. ఇక్కడ మీరు ఇక్కడ ఎవరు అడిగినా సరే చెప్తారు, భలే ఉంది అసలుకి, మంచిగా చెట్టు. ఇక ఇక్కడ వాతావరణం, వీళ్ళ ఇల్లు ఇంట్లోనే బేసిక్గా ఏంటంటే అది ఇల్లు, ఇక్కడ ఇది హోటల్, కిరాణం షాపు ముందు హోటల్, చాలా బాగుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా గ్రీన్ 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 గ్రీన్. సో ఫుడ్ కూడా వచ్చేసింది, ట్రెడిషనల్గా ఇస్తరాకులో సర్వ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ రైస్, చిప్స్, పప్పు, క్యాబేజీ, ఇంకా 2 పచ్చళ్ళు, అండ్ నాకు తెలిసి సాంబార్, చారు ఇవన్నీ కూడా ఉంటాయి అనుకుంటా, అండ్ విత్ పెరుగుతోని. సో ఇంకా నేనైతే తినేస్తాను, నాకు ఫుల్ ఆకలిస్తుంది అసలు. అండ్ అంతే, ఇంకా ట్రెడిషనల్ వెజ్ మీల్స్. ఇప్పుడైతే తిన్న తర్వాత ఇద్దరికి మస్తు నిద్ర వస్తుంది అసలుకి. జస్ట్ తిని ఒక 2-3 minutes అయిందో లేదో ఏదో ఇట్లా కోమాలకు నిద్ర వచ్చినట్టు ఇట్లా వస్తూ ఉంది. నైట్ పడుకునేసరికి నీ కూడా ఎంత వస్తుంది లక్కి? నైట్ ఎప్పుడు పడుకున్నావు నువ్వు? 2-3 అయిందా? నేను పడుకునేసరికి అంటే 1:32 అయింది. మళ్ళీ మార్నింగ్ 6:30కే లేచిన నేను. ఇది సర్లే ఇప్పుడు వచ్చేసి ఇక రూమ్కి వెళ్ళగానే కొంచెం రిలాక్స్ అయిపోతా. ఫస్ట్ ఒక 2-3 hours పడుకున్నా అంటే చాలా మళ్ళీ రిఫ్రెష్ అయిపోతా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనీ ప్లాంట్ ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ చాలా బాగుంది. అండ్ పైన కూడా ఇక్కడ అంతా మొత్తం అసలు రేకులు ఏం లేవు, ఈ చెట్టు నీడతోనే ఇక్కడ అంతా మొత్తం నీడ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కొండ మీద అక్కడికి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకుంటే చాలు కొంచెం సేపటికి. రేపు మార్నింగ్కి దర్శనం మనం. అండ్ ఫుడ్ అయితే మాత్రం బాగుంది, స్పైసీగా ఉంది. పచ్చళ్ళు ఒకటి స్పైసీగా ఉన్నాయి, పప్పు మిగతా అన్నీ బాగున్నాయి, లైక్ హోమ్ స్టైల్లో. లక్కీ ఇప్పుడు మన ఎటు వెళ్ళేది ఇంకా? ఓకే అంతే, 11 kilometers ఉంది అంతే. లక్కీ నువ్వు అది ఆపమని చెప్పినావు కదా, మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు మదయ్య గారు అక్కడ తినిపించిండు. మేము మళ్ళీ అనుకున్నాం మళ్ళీ వస్తే తినాలని, కుదిరితే రేపు ట్రై చేద్దాం ఆపం. అవునవునవును, అప్పుడు మమ్మల్ని మార్నింగే తీసుకుని వెళ్ళారు. మనం ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో చాలా ఫ్రూట్స్ కానీ ఇట్లా కొన్ని వెరైటీ కనిపిస్తాయి.
అవన్నీ ఏంటంటే మనకి హైదరాబాద్లో కనిపించవు చాలా వరకు వెరైటీస్ అవన్నీ ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి బెడ్స్ అమ్ముతున్నారు, చేప కమ్ బెడ్, అంటే చేపకి బెడ్ అటాచ్ అయ్యి ఉంటుంది. లక్కీ బాగుంటుంది మనకి మంచిగా ముందు వేసుకొని పడుకోవడానికి మధ్యాహ్నం టైంలో ఆరామ్సే. అడగాలి ఎంతో. నా దాంట్లో కార్డోలో ఛార్జింగ్ అయిపోయింది, నేను ఛార్జింగ్ ఎప్పుడో పెట్టిన 2 నెలలు 3 నెలలు అయిపోయింది ఛార్జింగ్ పెట్టి. పర్లేదు బాగానే ఉదయం నుంచి ఇప్పటిదాకా వచ్చిందంటే గ్రేటే. వెల్కమ్ టు శ్రీశైలం. సో మనం జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయినాం అనమాట. బైక్స్కి అయితే ఫ్రీ ఉందిలేండి, ఆటోకి ఉంది 30 రూపీస్, కారుకి 100 ఉంది, బైక్ అయితే 0. అంటే ఆల్మోస్ట్ మధ్యలో 2 సార్లు వచ్చింది అనుకుంటా. 300 రూపీస్ దాకా అవుతుంది అనుకుంటా, 250 to 300 దాకా అవుతుందేమో టోల్కే. ఇచ్చాడు కదా లక్కీ. బైక్ అయితే ఉన్నట్టుంది ఎంట్రీ. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడే కదా మధోయ్ గారు వాళ్ళ ఇల్లు, ఇంతకుముందు పాత ఇల్లు. నేను ఎప్పుడు శ్రీశైలం వచ్చినా సరే నాకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా. నేను ఎప్పుడైనా 1 year 2 years 3 years అట్లా మార్చి వస్తూ ఉంటా, వచ్చిన ప్రతిసారి నాకు కొత్తగా కనిపిస్తుంది. కరెక్ట్గా మేము రూమ్కి వచ్చేసరికి 3:30 అట్లా అయిందనమాట. అంటే మధ్యలో వర్క్ ఉంది, మళ్ళీ మేము వేరే రూట్కి వెళ్ళి డైవర్షన్ తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడికి 3:30 అయింది. తర్వాత 3:30 4 అయిందా లక్కీ? 4 అయింది కదా, ఆల్మోస్ట్ 4 అయింది అనుకోండి ఆల్మోస్ట్. తర్వాత ఇంకొక 1 hour తర్వాత ఏమో నేను పడుకొని 5:20కి అలారం పెట్టిన. రోజు నేను వాకింగ్కి వెళ్ళే టైం అనమాట 5:20, కానీ 6:20 వరకు దాన్ని స్నూజ్ చేస్తూ 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 ఒక 6-7 times నిద్రపోయినా. తర్వాత ఇంకా లేచి వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అండ్ చూపిస్తా, ఇప్పటిదాకా మళ్ళీ నిద్ర లేచి వచ్చేసి వాకింగే కంప్లీట్ చేసేసిన. ఎంతబ్బా 1.5 hour నడిచిన, 6.20 kilometers. సో ఎందుకంటే ఇక్కడంతా తెలుసు కదా, కొండ మీద మొత్తం ఇట్లా హైట్ ఉంటుంది కదా, స్లోపు. ఎక్కేసరికి మాత్రం అబ్బా దూల తీరిపోయింది పోండి. కానీ ఇట్లా చేస్తేనే మంచిగా ఫ్యాట్ బర్న్ మంచిగా అవుతుంది. నేనైతే మ్యాక్సిమం ఎక్కడికి పోయినా సరే, ఏం చేసినా సరే, ఈవినింగ్ టైంలో ఒక 1 hour 1.5 hour 100% నడుస్తా. ఒక 6 to 8 kilometers. ఇంటి దగ్గర ఉంటే 8 kilometers అయితే పక్కా. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇంకా 6, 7, 5.5, 7.5 ఇక మిక్సింగ్ ఉంటుంది. ఇప్పుడు 8:30కి అయితే ఫుడ్ ఉంటుంది అనమాట. ఫుడ్ తినేసి వచ్చి ఇంకా మంచిగా రిలాక్స్ అయిపోయి అగైన్ మళ్ళీ రేపు మార్నింగ్ 5 or 6 o'clockకి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు అంతా దర్శనం కూడా మొత్తం ఆన్లైన్లో అయిపోయింది. ఒక నెంబర్ ఉందన్నమాట, నెంబర్కి హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు, మనం ఏదైనా సరే బుక్ చేసేసుకోవచ్చు. లైక్ మీరు ఒకవేళ 20 days ముందు 30 days ముందు బుక్ చేసుకోవాలనుకున్నా సరే బుక్ చేసేసుకోవచ్చు. కొన్ని సేవలు ఉన్నాయి, వాటికైతే మాత్రం 1 month ముందు లేదా 20 days 25 days ముందు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. సో ఆ నెంబర్ ఇక ఇక్కడ నేను స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి. మీరు జస్ట్ హాయ్ అని కొడితే చాలు, ఏపీలో ఉన్న అన్ని టెంపుల్స్కి బుక్ చేసేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇదొక మంచి ఫ్యూచర్ తీసుకొని వచ్చారు ప్రజలు. సో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మేము ఈ వచ్చిన రోడ్లో కాకుండా కొంచెం డిఫరెంట్ రోడ్లో వెళ్దామని చెప్పేసి చూస్తున్నాం. ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఆలోచిస్తున్నాం అంతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ తినడానికి వెళ్ళాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో లదాఖ్ వీడియోలో మీకు నెక్స్ట్ వచ్చే లదాఖ్ వీడియోస్లో నా దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కలుద్దాం. లోపలికి ఫోన్ అయితే అలా ఉండదు, బట్ ఎక్కడ దాకా వీలైతే అక్కడ దాకా బ్లాగ్ చేసేసి ఫోన్ అక్కడ లాకర్లో పెట్టేస్తా.